మణిపూర్ బిష్ణుపూర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మోయిరాంగ్ త్రోమ్ గ్లాబీ ప్రాంతంలో ఉన్న ఓ ఇంటిపై బాంబు పడి 2 చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. వారి తల్లి తీవ్రంగా గాయపడ్డారు. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటిపై బాంబు విసిరారని పోలీసులు తెలిపారు. బాంబు పేలినప్పుడు 2 పిల్లలు వాళ్ల తల్లి నిద్రపోతున్నారని చెప్పారు. బాంబు దాడికి నిరసనగా స్థానికులు ఆందోళనకు దిగారు. ఆ ప్రాంతంలోని పెట్రోల్ బంకు దగ్గరున్న 2 ఆయిల్ ట్యాంకర్లు ఒక ట్రక్కుకు నిప్పు పెట్టారు. మొయిరాంగ్ పోలీస్ స్టేషన్ ఎదుట టైర్లను తగలబెట్టి ఓ తాత్కాలిక పోలీస్ అవుట్పోస్ట్ను ధ్వంసం చేశారు. బాంబు దాడి జరిగిన ప్రాంతం వద్ద ఉన్న సిఆర్పీఎఫ్ శిబిరాన్ని చుట్టుముట్టారు. ఆందోళనకారులు లోపలికి చొచ్చుకొచ్చి రావడంతో సిఆర్పీఎఫ్ సిబ్బంది ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 2 ప్రాణాలు కోల్పోగా మరో 5 గాయపడ్డారు. ఈ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి యుమ్నం ఖేమ్ చంద్ సింగ్ ఈ దాడిని ఓ క్రూరమైన చర్యగా అభివర్ణించారు. శాంతిని దెబ్బతీసేందుకు జరుగుతున్న ఇటువంటి దాడులను సహించేది లేదని, బాధ్యులను గుర్తించి చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటన దృష్ట్యా 5 జిల్లాల్లో 3 రోజుల పాటు ఇంటర్నెట్, మొబైల్ డేటా సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు మణిపూర్ ప్రభుత్వం ప్రకటించింది.